Once again, all of you, good afternoon. So, ఈరోజు మన కళాశాలలో మాదక ద్రవ్యాల పైన అవగాహన కోసం వాటి యొక్క ప్రభావం అనేది విద్యార్థి దశలో అలవాటు చేసుకుంటే ఎలాంటి దుష్ఫలితాలు ఉంటాయని తెలపడానికి కోసం మనకు ఇన్ఫాక్ట్ నుంచి రఘు సార్ గారు, సో సార్ని వేగపైకి రావాల్సిందిగా కూర్చున్నాం. మరియు అదేవిధంగా కళాశాల రథసారథి అనిల్ సార్ గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా కూర్చున్నాం. ఇప్పుడు ఈ మాదక ద్రవ్యాల నియంత్రణ అనేది విద్యార్థి దశ నుంచి అలవాటు చేసుకోకపోతే తర్వాత జరగబోయే పరిణామాలు, వాటి వల్ల మీ యొక్క ఫ్యామిలీస్ ఎదురు అయ్యే పరిస్థితులను గురించి మీకు గారు చెప్తారు. ప్లస్ ఇంకెవరైనా వస్తారా? మరియు మన ప్రోగ్రాంలో మధ్యలో జాయిన్ కావడానికి కోసం కూడా మన సర్కిల్ ఇన్స్పెక్టర్ అండ్ ఎస్ఐసార్ కూడా వస్తున్నారు. సో అందరు కూడా లిజన్ కేర్ఫుల్ గా మంచిగా ఈ యొక్క అవగాహన సదస్సును ఉపయోగించుకుంటారని కోరుతూ ఈ విషయాన్ని పైన రఘు సార్ గారు మాట్లాడాల్సిందే కోరుచున్నాం. హాయ్ స్నేహితులారా, అందరూ చాలా సైలెన్స్ గా ఉండాలి. నన్ను ఇంతకుముందు ఎవరన్నా ఎక్కడైనా చూసారా? చెప్పెత్తండి, చేతులు ఎత్తండి ఒకసారి. నన్ను చూసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఓకే, మీరు మాట్లాడొద్దు, సైలెన్స్ గా ఒక అరగంట టర్నింగ్ పాయింట్, జీవిత పాఠాలు, గుణపాఠాలు, జీవిత సత్యాలు, వాస్తవాలు, మన లైఫ్ టర్నింగ్ కావాలంటే, సక్సెస్వంతులుగా ఉండాలంటే, గొప్ప స్థాయిలో ఉండాలంటే ఏం చేయాలో ఒక అరగంట మాట్లాడకండి. మాట్లాడకపోతే మీ లైఫ్ సక్సెస్గా ఉంటుంది. అయితే నన్ను నేను ఒకసారి మీకు పరిచయం చేసుకుంటా. నేను బిఆర్ఎల్ రఘు, మోటివేషనల్ స్పీకర్, లైఫ్ కోచ్, యాంటీ నార్కోటిక్ పైన అవగాహన కల్పించడానికి నేను పనిచేస్తున్నా. అయితే నేను నిన్నటి వరకు ఒక 300 మంది పిల్లలకి గవర్నమెంట్ కాలేజీలో చెప్పాను. చాలా సక్సెస్ జరిగింది. అక్కడ సిఐ గారు కూడా వచ్చారు. ఈరోజు కూడా వచ్చేది ఉంటే ఎక్కడో మర్డర్ జరిగింది, వస్తున్నారు. ఇంకో 2 పోలీస్ డిపార్ట్మెంట్ కూడా వస్తున్నారు. సార్కి ఒకసారి చాలా సంతోషం. మీరందరూ మంచి అవకాశం కలిగించిన అనిల్ సార్ గారికి ఒకసారి పోలీస్ డిపార్ట్మెంట్కి ఒకసారి మీరు ఇలా అవకాశం మీకు కలిగినందుకు ఒకసారి మన లైఫ్ సక్సెస్ కావాలంటే మీలో నుండి మీరు ఏం కావాలనుకుంటున్నారో ఫ్యూచర్లో మీలో నుండి ఒక 2-3 మీలో నుండి ఒక 2-3 ఒకసారి వచ్చి నేను ఫలానా అయితా, నా గోల్ ఇది అని చెప్పండి. ఒకసారి చెప్తారా ఎవరన్నా? మీలో నుండి ఒక 2-3, మీలో ఒక 2 నుండి రండి. మీ పేరేంటమ్మా? Myself, I am Zahira Alsa. మీరు ఏం కావాలనుకుంటున్నారు ఫ్యూచర్లో? I want to become a doctor. ఓ, డాక్టర్ కావాలంట.
థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్. ఆడపిల్లలకున్న ధైర్యం లేదు మీకు, సిగ్గు తీసేసుకుంటారు మగపిల్లలు. సరే ఒకసారి సార్కు ఒకసారి చెప్పండి కొట్టండి. థ్యాంక్ యూ. సరే, మీకు గోల్ లేకపోతే, గురి లేకపోతే, గుడ్డిగా కళ్ళు మూసుకొని గుడ్డోడు గుంతల పడ్డట్టు ఏదో బతుకుతున్నాం రాబాయ్, ఏదో లైఫ్ అట్లా వెళ్ళిపోతుందని అర్థమవుతుంది. మీకంటూ ఒక గోల్ ఉండాలి, మీకంటూ ఒక గురి ఉండి బతకాలి. అయితేనే మీకు జీవితంకు ఒక అర్థం ఉంటుంది. సరే, మీరు ఎవరు లేచి చెప్పకపోయినా మీకంటూ ఒక గోల్ పెట్టుకోండి. సరే, టాపిక్లోనికి వద్దాం. వాస్తవంగా ఈరోజు సెషన్ ప్రతి ఒక్కరూ సక్సెస్వంతులు కావాలన్నదే, ప్రతి ఒక్కరూ మత్తుకు బానిసలు కాకుండా ఉండాలని, ప్రతి ఒక్కళ్ళు ఉన్నతమైన వ్యక్తులుగా ఉండాలని ఈ యొక్క ప్రోగ్రాం ఈరోజు పెట్టాల్సి వచ్చింది. అయితే మనము సక్సెస్వంతులుగా ఉండాలంటే ఏం చేయాలి, అసలు ఏం చేస్తే మనం ఉన్నతమైన వ్యక్తులుగా ఉంటాం అని మనం తెలుసుకుంటే, సామాన్లు నదిలో దూకుడు, ఆ సామాన్లు తీసుకొచ్చుడు, అబ్బా ఎంత బాగుందో అని చాలా మురిసిపోతున్నారు. సామాన్లు కొట్టుకొస్తున్నాయి కదా, అవి తీసుకొచ్చుడు, మంచిగా ఇంట్లంతా నింపుకున్నారు, ఫుల్ సామాన్లు అయిపోయినాయి. సామాన్లు ఫుల్ అయిపోతే ఇంకొక రోజు వాళ్ళకు రుచి తెలిగింది, అబ్బా ఎంత బాగుంది, ఇదే బాగుందని చెప్పి ఇంకా నలుగురిని తోలుకుపోయి, రండిరా పోయి కొట్టుకొచ్చినాయని పట్టుకొద్దాం అని చెప్పి ఆ ఊర్లో అందరు చాలామంది యూత్ అంతా కలిసి ఆ సామాన్లు కొట్టుకొని వచ్చినాయని తీసుకొస్తున్నారు. అయితే ఇంకొక అతను ఏమన్నాడంటే, అరే అక్కడికి ఏదో పెద్దది నల్లగా వస్తుందిరా, ఏదో పెద్ద పెట్టె ఉన్నట్టున్నది, అది ఏదో బంగారం ఉండొచ్చు, వెండి ఉండొచ్చు, లేకుంటే అందులో పైసలు దాచిపెట్టి ఉండొచ్చు, చాలా లైఫ్లో సెట్ అయిపోతే ఇంకా రాత్రికి రాత్రి నేను కోటేశ్వరుని కావచ్చు, రాత్రికి రాత్రి నేను కారును నిలబడవచ్చు, రాత్రికి రాత్రి నేను అందరికంటే మా ఊర్లో ఉన్నతమైన వ్యక్తిగా కనబడవచ్చు అని చెప్పి కొట్టుకొస్తున్న దానిపైన దూకి దాన్ని పట్టుకున్నాడు. గట్టిగా పట్టుకున్నప్పుడు దాన్ని గుంజుకొచ్చే ప్రయత్నంలో ఉన్నప్పుడు అయితే ఒడ్డున కూర్చున్న ఆ యువకులు ఏమంటున్నారంటే, రే రారా, అది ముంచుతున్నది, అతన్ని ముంచుతున్నది, అరే ఎందుకు మునుగుతున్నావు, రారా రారా అని పిలుస్తున్నారు, చాలా గేల్ చేసి పిలుస్తున్నారు. అర్థం చేసుకోండి, మీ వయసు ఇలాంటి వయసే. అయితే గుంజుకొస్తా, అది ఇడిసబెట్టరా అంటే, నేను ఎప్పుడో ఇడిసబెట్టేసినరా, అది నన్ను పట్టుకున్నది, నన్ను ఇడుస్తలేదు, నన్ను ముంచుతున్నది అని చెప్పాటండి. ఏందిరా ఇడిసబెట్టురా, పోతే బాగా రాది ఇడిసబెట్టారు అంటే, నేను ఎప్పుడో ఇడిసబెట్టినరా, అది నన్ను పట్టుకున్నది అంటే, ఏమదిరా అది ఏంది, నా లైఫ్ చాలా ఎంజాయ్ అవుతుంది అనుకున్నా, నేను రాత్రికి రాత్రి గొప్పోడు అయిపోతా అనుకున్నా, నేను గొప్ప జీవితం అనుకున్నా, ఇది ఎలుగుబంటున్నదిరా, నన్ను పట్టుకున్నది, అది కాపాడుకోవటానికి నన్ను పట్టుకొని ముంచుతున్నది అని కేకలేసిండు. ఇది లాస్ట్కు చివరికి ఎలుగుబంటి ముంచి 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 చంపేసి తీసుకుపోయిందటే. దీన్ని బట్టి ఈ లాజిక్ని మీరు కరెక్ట్గా అర్థం చేసుకుంటే మీ వయసు బాగానే ఉంటుంది, సిగరెట్లలో ఎంజాయ్ ఉంటుంది, హాయిగా ఉంటుంది, మత్తులో హాయిగా ఉంటుంది, డ్రగ్స్ తీసుకుంటే హాయిగా ఉంటుంది, సూదులు ఇంజెక్షన్లు తీసుకుంటే చాలా బాగానే ఉంటుంది. 10 సంవత్సరాల తర్వాత మీ జీవితం ఏమవుతుంది, మీ తల్లిదండ్రులు ఏం కావాలి, మీ జీవితం ఎటుపోవాలి బాగానే అనిపిస్తుంది. కానీ తర్వాత ఆ ఎలుగుబంటిలాగా ముంచేసిన తర్వాత తెలుస్తుంది, వద్దురా సిగరెట్ తాగకురా మంచిది కాదురా అంటే, నా జీవితం నాది, నువ్వు ఓడివి చెప్పటానికి, నా డబ్బులు నా ఇష్టం, నా లైఫ్ నాది,
ఎంజాయ్, నువ్వు ఇస్తున్నావా అన్నట్టుగా మాట్లాడుతున్నారు ఇప్పుడు యువత. బాగానే అనిపిస్తుంది, కానీ క్యాన్సర్ వచ్చేదాకా తెలియదు. ఏమొచ్చేదాకా మందు తాగకరా అంటే మా ఊరు పక్కన ఒక పిల్లోడు తాగి ఆ షరతులు కట్టిరట దోస్తులంతా. అరే నేను అచ్చం తాగేస్తారా నీరు పోయకుండా అన్నాడట. ఆ తాగుర చూద్దాం, వీడు పెళ్లి కాలే ఏం కాలే. అరే షరతులు కట్టిరు, వీని పాడు చేయటానికి వాడు షరతు కడతాడు. జాగ్రత్త. దయచేసి దోస్తులు, మీ స్నేహాలు సపోర్ట్ చేసే స్నేహితులుగా ఉండాలి. మీరు దోస్తులు ఎట్లుండాలంటే, స్నేహం చాలా డేంజర్. స్నేహం చేయకండి. మీరు సెట్ అయ్యేదాకా స్నేహాలు చేయకండి. మీరు కరెక్ట్గా మీ స్థానంలో మీ కాలం మీద మీరు నిలబడ్డ తర్వాత మీ తల్లిదండ్రులు సంతోషపడేదాకా బానిసలు కావడం, తాంసాబులు, తర్వాత గంజాయి, ఇలాంటి యువత మొత్తం చెడిపోతుంది. కనుక దయచేసి మీ తల్లిదండ్రులు గర్వపడేలా సమాజం వీడిరా ఇట్లా పుట్టాలరా అన్నట్టుగా బతకాలి. వాని జీవితం అనిగట్టుగా ఉండొద్దు. మీరు టీవీకి సీరియల్కు దయచేసి మీరు కనెక్ట్ కాకండి. మీరు లైఫ్లో సక్సెస్వంతులుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు 18 సంవత్సరాలు నిండా కన్నా ముందు ఒక్కరోజు ముందైనా, ఒక గంట ముందైనా కేసేసి ఆయన ఆలోచించ నాశనం అయితే మీ జీవితం నాశనం అయితే. మీరు ఏదైనా చెయ్యాలి, మీకు ఒక అబ్బాయి నచ్చి సెటిల్ అవుతాం అది అనుకుంటే మీరు ఒక సెటిల్ కండి, ఒక జాబ్ చేసుకున్నా ఏం చేసుకున్నా మీరు